భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సాక్షాత్ వైద్య నారాయణులు. ఆయన వైద్య శాస్త్రానికి అతీతమైన రోగాలను సైతం తమ అనుగ్రహంతో పోగొట్టేవారు. స్వామి చికిత్సా విధానం చిత్రంగా ఉంటుంది. కొన్ని రోగాలను చిటికలో నయం చేస్తారు. కొన్నింటికి జోక్యం కలిగించుకోక కొంతకాలం పాటు వారు అనుభవించాక తగ్గిస్తారు. కొన్ని సందర్భాలలో సూక్ష్మ రూపంలో భక్తుల వద్దకు వెళ్ళి విభూది ప్రసాదం అందించి రోగ నివారణ కావిస్తారు. కొన్ని సందర్భాలలో స్వామి ఆ రోగాన్ని తమ మీదకు తీసుకొని వారికి బదులుగా తామే అనుభవించి రోగ నివృత్తి కావించే దయామయులు స్వామివారు. ఎలా తగ్గించినా భక్త రక్షణే స్వామి ధ్యేయం. రాఘవన్ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి, మధ్యతరగతి కుటుంబీకుడు. అతనికి 5 సంతానం. అతని ఆదాయం కుటుంబానికి బొటాబొటిగా సరిపోతుంది. గౌరవంగా జీవితాన్ని జాగ్రత్తగా గడుపుతూ ఉంటాడు. ఇలా ఉండగా అతని భార్యకు చిత్రమైన ఎముకల జబ్బు వచ్చి మంచం ఎక్కుతుంది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా తాత్కాలిక ఉపశమనం తప్ప మందులకు పూర్తి నివారణ కానే కాదు. వైద్యులు కూడా ఆ మాట చెప్పేస్తారు. పాపం ఆమె రోజులు లెక్క పెట్టుకుంటూ మంచం మీదే ఉంటుంది. ఈ విధంగా 3 సంవత్సరాలు గడిచినాక ఆ కుటుంబానికి బంధుమిత్రుల ద్వారా స్వామివారి గురించి తెలుస్తుంది. వెంటనే వారు అతి కష్టం మీద ఆమెను తీసుకుని పుట్టపర్తికి వస్తారు. స్వామివారు కరుణించి వారందరికీ ఇంటర్వ్యూ ప్రసాదిస్తారు. ఆ ఇంటర్వ్యూలో స్వామివారు రాఘవన్ భార్యతో ఆసుపత్రులు వద్దు, వైద్యులు వద్దు, మందులు వద్దు, ఒక దినం నేనే నయం చేస్తాను అని విభూది సృష్టించి ఇస్తారు. స్వామి ఈ మాట చెప్తూ 3 సార్లు మెటికలు టిక్ 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 మని విరుస్తారు. స్వామివారి మాటలు వారి హృదయాలకు అమృతప్రాయాలవుతాయి. ఆనందంగా తిరిగి వారి ఊరికి వెళ్తారు. అయితే 3 మాసాలు గడిచిన తర్వాత రోగం తగ్గడానికి బదులు కీళ్ళ బాధ హెచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ఆమె. అయితే ఆ స్థితిలో కూడా ఆమె స్వామివారి మీద అచంచల భక్తి విశ్వాసాలతో ఏ మందు వేసుకోకుండా ఉంటుంది. ఒకరోజు అర్ధరాత్రి రాఘవన్కు మెలకువ వస్తుంది. ఆశ్చర్యంగా వంటింట్లో నుంచి లైట్ వెలుగుతూ వంట పాత్రల కదలిక వలన వచ్చే శబ్దం వినిపిస్తుంది. వెంటనే అతడు భార్య మంచంలో ఉంది కదా, ఈ వంటగదిలో ఎవరున్నారు అని, ఎవరక్కడా అని పెద్దగా అరుస్తాడు. నేనేనండి అంటుంది అతని రోగిష్టి భార్య. ఇది కళ నిజమా వైష్ణవ మాయ అనుకొని ఒక్క అంగలో ఆనందంతో వంటగదిలోకి దూకుతాడు. ఎదురుగా భార్య నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా కాఫీ తయారు చేస్తూ ఉంటుంది. ఆమె వంటగదిలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలైంది. అది చూసి అతడు ఆశ్చర్యంగా, ఎలా జరిగింది, ఎలా లేవగలిగావు అని అడుగుతాడు. ఆమె ఎంతో ఆనందంగా, 1 గంట క్రితం నాకు మెలకువ వచ్చిందండి. స్వామివారు నా ఎదుట నిలబడి ఉన్నారు. ఇది కల కాదు, వాస్తవమే. నా మంచం పక్కన నిలబడి మంచం దిగి నమస్కారం చేసుకో అన్నారు. నేను లేవలేను కదా, ఏం చేయాలో తెలియక అతి కష్టం మీద మంచం దిగి స్వామి పాదాలకు నమస్కరించుకున్నాను. స్వామి నన్ను ఓదార్చి ఆశీర్వదించారు. నా కీళ్లను 3 సార్లు నొక్కారు. ఆశ్చర్యమేమంటే ఆ రోజు ఇంటర్వ్యూ గదిలో స్వామివారు చెప్పినట్లుగా కీళ్ళు నొక్కుతూ ఉండగా ఎముకలలో నుండి టిక్ 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 అనే శబ్దం 3 సార్లు వినిపించిందండి. ఆ క్షణంలోనే నా నొప్పులన్నీ మాయమైపోయాయి. నాకు ఎంతో బలం వచ్చింది, ఓపిక వచ్చింది. తలెత్తి చూస్తే స్వామివారు అక్కడ లేరు అని చెప్తుంది ఆమె. రాఘవన్ చాలా ఆశ్చర్యానందాలతో స్వామిని ప్రార్థించుకుంటాడు. భగవాన్, నీ లీలలు అత్యాశ్చర్యకరాలు. 3 టిక్కలతో మీరు నా భార్య 3 ఏళ్ల కీళ్ల జబ్బు నయం చేశారు.
మీరు సాక్షాత్ భగవంతులు స్వామి అని విన్నవించుకుంటాడు. స్వామి లీలలు అత్యాశ్చర్యకరమైనవి. మానవుడి జీవితంలో రెండింటికి భయపడతాడు. ఒకటి మృత్యువు, రెండు రోగం. రోగం రాగానే ఎలా తగ్గుతుందా అని, మృత్యువు అనే మాట వినగానే ఎలా తప్పించుకుందామా అని ఆలోచిస్తాడు. స్వామివారి మీద విశ్వాసం ఉన్నవారికి ప్రారబ్ధ కర్మ పూర్తి కాగానే స్వామివారు ఆ రోగ నివారణ కావించి అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో రోగ నివృత్తి కావించి ఆదుకుంటారు. జై సాయిరామ్.